నమస్తే అండి అందరికీ. అమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాను. లాస్ట్ టైము మహాలక్ష్మికి అబ్బాయి పుట్టాడని వీడియో పెట్టాను కదండీ! అప్పుడు బాబు ఆరోగ్యం అంతా బానే ఉంది. పుట్టిన 5 రోజులు బానే ఉన్నాడు. ఇంకా సడెన్‌గా ఒక్క రోజులోనే సీరియస్ అయిపోయి హెల్త్ బాగాలేక చనిపోయాడండి. ఇంకా ఆ విషయము అంటే మాకు మామూలుగా ఇలా సీరియస్‌గా ఉంది హాస్పిటల్‌లో పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నామని చెప్పినప్పుడే ఇంకా మేము అప్పటికప్పుడు ఉన్న పలంగా బయలుదేరిపోయాము నేను, మా వారు. పిల్లల్ని, పూర్ణిమని ఇక్కడ వదిలిపెట్టి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పి ఇంకా నైట్ బయలుదేరి వెళ్ళామండి. మేము కరెక్ట్‌గా విజయవాడకి అలా వెళ్ళాము. ఇంకా బాబు చనిపోయాడని అయితే మాకు చెప్పారు. పుట్టినప్పటి నుంచి బానే ఉన్నాడు. సడెన్‌గా ఒక్కరోజు నైట్ నుంచి అనమాట. అది కూడా ఎలాగా, ముందు రోజు డాక్టర్ గారొచ్చి బాబుకి మామూలుగా నేను మీకు చెప్పలేదు గానీ, బాబు పుడుతుండగానే వీపు వెనకాల ఒక చిన్న కాయతో పుట్టాడనమాట. ఆ కాయతో పుట్టడం వల్లనే దానివల్ల ఏమైనా అది వెన్నుపూసకి అతుక్కునుందా, చర్మానికి అతుక్కునుందా ఒకసారి స్కానింగ్ తీపియండి. అది ఇప్పుడు అంత అవసరమేం కాదు. డిశ్చార్జ్ అయ్యాక కూడా స్కానింగ్ తీపించుకోవచ్చు. అది ఇది చెప్పారనమాట. ఇంకా సరేనన్నాము. తర్వాత మళ్ళీ బాబు హార్ట్ బీటు ఎక్కువగా కొట్టుకుంటుంది. సో, దానికి కూడా ఒకసారి మీరు అది కూడా చూపించుకోండి. ఇక్కడైతే అవ్వదు. మీకు నేను గోసాకి అంటే విజయనగరం గోస హాస్పిటల్‌కి రాస్తాను. అక్కడైతే మీకు అంటే ముందు కాయ కోసమని ప్రైవేట్ హాస్పిటల్‌లో తీపించుకోమన్నారు. అవన్నీ ఆడ తిరుగుతారని. సరే అని చెప్పాము. ఇంకా తర్వాత హార్ట్ బీట్ కూడా వచ్చేసరికి ఇంక ఈ 2 కదా! మళ్ళీ మీరు బయటైతే చాలా డబ్బులవుతాయి. నేరుగా నేను గోసాకి రాస్తాను. మీరు అక్కడికి బాబుని తీసుకెళ్ళి చెకప్ చేపించుకోండి అన్నారు. అది కూడా ఇప్పుడు అంత ఎమర్జెన్సీ కాదు. మీరు ఒక 2 రోజులు ఆగైనా చూపించుకోండి అన్నారనమాట. అయినా సరే మా అక్కేమో ఇప్పుడు ఇప్పుడెళ్ళా మహాలక్ష్మిని అయితే తీసుకువెళ్ళం కదా! మనమే వెళ్తాం కదా! అదేదో రేపే తీసుకొని వెళ్తే ఇంకా మంచిది కదా అని చెప్పి, ఇంకా సరే అని మాకు కూడా నైట్ కాల్ చేసి ఇలా రేపు తీసుకువెళ్తున్నాం బాబునని కూడా చెప్పింది. ఇంకా అంతలో నెక్స్ట్ డే మధ్యాహ్నము 11:30, 12 అయ్యిద్ది. ఇంకా మాకు కాల్ చేసి ఇలా బాబుకి ఎగూపిరి అంటే హార్ట్ బీటు కొంచెం ఊపిరి అందట్లేదు. బాబు అసలు సీరియస్‌గా ఉంది హెల్త్ అది ఇది అని చెప్పి ఇలా విజయనగరం హాస్పిటల్‌లో ఉన్నామని చెప్పారనమాట. ఎలా జరిగింది ఇదంతా అంటేనే ఇంకా నైట్ పాలైతే వాంతి చేసుకున్నాడు. ఇంకా తర్వాత కొంచెం ఏడిస్తే మళ్ళీ నిద్రపోయాడు. అప్పుడే వెనకాల మార్చురీ ఉందంట. మార్చురీకో డెడ్ బాడీ వచ్చింది. ఇంకా అందువలన ఏమైనా చిరాకు చేసాడేమో అని మేము అనుకున్నాము. ఇంకా తెల్లవారేసరికి పొట్ట కొంచెం అంటే అప్పటికి తెల్లవారి కూడా కొంచెం బాగానే ఉన్నాడంట. ఇంకా సడెన్‌గా ఒక్కసారిగా పొట్టంతా కొంచెం ఉబ్బినట్టు అయిపోయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడితే ఇంక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారేమో నోట్లో పైపులు అయన్నీ పెడితే పాల బిళ్ళలంట. పాలేమైనా మరి లోపలికెళ్ళిపోయినాయేమో. సో, ఆ పాలు బిళ్ళల్లాగా అయితే బయటకొచ్చేసినాయంట. ఇంకా అతను ఎప్పుడైతే చెకప్ చేసాడో ఇంకా ఆయన కొంచెం సీరియస్‌గా ఉందండి. మీరు గోసాకెళ్ళిపోండి విజయనగరము. నేను అక్కడ కాల్ చేసి చెప్తాను. ఎమర్జెన్సీగా ఉన్న పలంగా తీసుకెళ్ళిపోయండి. సీరియస్‌గా ఉందని అయితే అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రో అదే 10 గంటలకు అలా ఇక్కడి నుంచి బయలుదేరి ఎళ్లారు. ఇంకా నైట్ 8 గంటల వరకు అక్కడే ఉన్నారండి. ఇంకా అక్కడ ఉన్నా సరే ఏం మార్పు రాలేదన్నారు. దానికి తోడు ఆళ్ళేం చెప్పారంటే, మీకు ఇంతకుముందు అంటే కడుపుతో ఉన్నప్పుడే మీకు హార్ట్ ఒకటి చూపించుకోమన్నారు బేబీది. మీరది ఎందుకని స్కాన్ అయి తీపించలేదన్నారు. కానీ మాకు ఏ డాక్టర్ కూడా అలా చెప్పలేదండి. అంతా బావుందనే చెప్పారు. అలా చెప్తే మేమెందుకు చేపించుకోము అన్నాము. అదే ఇలా అన్నారంట. తర్వాత మళ్ళీ బాబుకి ఊపిరితిత్తుల్లో బ్లడ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. అది ఎందువలన అవుతుందో తెలియట్లేదు. ఒకవేళ ఏమైనా ఇక్కడ అవ్వకపోతే మేము కేజీహెచ్‌కి వైజాగ్ రాస్తాము. మీరు అక్కడికి వెళ్ళాల్సొస్తుందని అయితే అన్నారు. ఇంకప్పుడే మేము అన్నామనమాట. మేము రావాలక్క అంటేనేమో, లేదులే ఒకవేళ వైజాగ్ రాస్తే మాత్రం మీరొద్దురులెండి అని అయితే అంది. ఇంకెప్పుడైతే ఇలా వైజాగ్ రాస్తున్నారు అని చెప్పింది, ఇంకా వెంటనే మేమైతే బయలుదేరిపోయాము. ఇక్కడి నుంచి మేము చెన్నైలోనేమో కారంచేడులో మా అక్కయ్య ఉండేది చూడండి. వాళ్ళు చెన్నైలో ఉంటారనమాట. ఇంక అక్కడి నుంచి తను కూడా బయలుదేరిపోయింది. ఇంకా అందరం వచ్చేసాము. ఇంతలో మేము విజయవాడ వరకు వచ్చాము. ఇంకా అప్పటికి వైజాగ్ తీసుకెళ్తున్నారు కదా! మేము ఇలా వైజాగ్ తీసుకెళ్తున్నాము. డాక్టర్లు ముందే చెప్పారంట. మేమైతే నమ్మకం ఇయలేమండి. బేబీ సీరియస్‌గానే ఉంది. ఒకవేళ మీరెళ్ళేటప్పుడు మధ్య దారిలోనే ఏదైనా జరగొచ్చు. అక్కడికెళ్ళినంత వరకు ప్రాణాలతో ఉంటే మాత్రం ఇంక వాళ్ళు చూసుకుంటారు. ఈ మధ్యలో ఏదైనా సరే కొంచెం రిస్క్ తీసుకోండి అని అయితే అన్నారు. ఇంకా అందుకని కరెక్ట్‌గా అంబులెన్స్ కూడా చాలా స్పీడ్‌గా తీసుకొచ్చారంట. కరెక్ట్‌గా వ్యాను దిగారు. అప్పటి వరకు ప్రాణంతోనే ఉన్నాడంట. కరెక్ట్‌గా వ్యాన్ దిగి 4 అడుగులొచ్చి వాళ్ళేదో పైపులు ఆక్సిజన్ మాస్కులు ఇవన్నీ ఉంటాయి కదా! సో, డాక్టరొచ్చి ఏదో సంథింగ్ పైప్ ఇలా తీసేసరికి మొత్తం ఇట్లా బిగుసుకుపోయి అప్పుడు చనిపోయాడంట.
వాళ్ళు విజయనగరంలో చూసినంత జాగ్రత్తగా గోసాలో అయితే చూడలేదు. విజయనగరంలో అంబులెన్స్ దిగ్గానే ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని వాళ్ళు ఎమర్జెన్సీగా రెడీగా ఉన్నారనమాట. సో దిగటమే ఆలస్యం. వెంటనే 4, 5 డాక్టర్లు వచ్చారు చూడటానికి. కానీ అసలు గోసాలో అదేమీ లేదు. గోసాకి కాకుండా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్‌కైనా తీసుకువెళ్ళిపోయినా బాగుండేది అనిపించింది. ఎందుకంటే అక్కడ ఉన్నదే మహాలక్ష్మి వాళ్ళ ఆయన అండ్ మా అక్కయ్య వీళ్ళిద్దరే. సో ఇద్దరు దేనికి కూడా డేరింగ్ చేయలేకపోయారనమాట. ఇంకొక వ్యక్తి ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడానికి బాగుండేది. మేము అందుకని ఎమర్జెన్సీగా అసలు బయలుదేరింది కూడా వాళ్ళిద్దరని. ఇంటి దగ్గర అంతమంది బంధువులు ఉన్నారు. కానీ ఇలాంటి సమయంలో ఒక్కరు కూడా వెంట రాలేదు. తర్వాత 1,90 మాటలు చెప్తున్నారు. ఏదో కావాలని తీసుకువెళ్ళి చంపేసి తీసుకొచ్చినట్టు. ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి ఏమనిపియదు. బేబీ వెనకాల పాపం వీళ్ళు ఎంత బాధపడ్డారో వీళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మాటలదేముంది, అంతే అయిపోయిన తర్వాత సూటిపోటు మాటలు గుచ్చడానికైనా ఎన్ని మాటలైనా ఆడుతారు. అదే వాళ్ళిద్దరే కదా, ఏమైనా అవసరం ఉంటదే ఎళ్దామని. అప్పుడెందుకని ఒక్కరు కూడా రాలేదో నాకు అర్థం అవ్వలేదు. బేబీ చనిపోయిండు. మామూలుగా హాస్పిటల్‌లో పెట్టి సీరియస్‌గా ఉందంటేనే ఎక్కడ లేని ఏడుపొచ్చేసింది. ఇంకా చనిపోయాడు అనేసరికి అసలు తట్టుకోలేకపోయామనమాట. బారుకొచ్చే వరకు ఆ పండ్లో ఏడుస్తూనే ఉన్నాము. ఇంక అప్పటికప్పుడు అందరికి కాల్ చేసి చెప్పామనమాట. మహాలక్ష్మికైతే చెప్పలేదు గానీ మిగతా వాళ్ళందరికీ చెప్పాము. అంటే తను సిజేరియన్ కదా, కుట్లుంటాయి కదా, ఈ టైంలో తనకి ఇలాంటివి తెలిస్తే ఏడుస్తుందని తనకి చెప్పలేదు. ఇంకా నైట్ అక్కడ మార్చురీలో పెడతామన్నారు ఫస్ట్. ముందు మార్చురీలో పెడతాం అది ఇది అన్నారు. తర్వాత అసలు అక్కడ ఒక పెద్ద దందానే నడుస్తుందనమాట. అదంతా నేను ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో చెప్తానులెండి అసలు అక్కడ ఏం జరిగిందో. ఇంకా బేబీనైతే బయట ఒక అంబులెన్స్‌లో నైట్ అంతా 6,000కైతే మాట్లాడాము. అంటే ఒక అంబులెన్స్‌లో వాళ్ళేమో ఏసీ అవన్నీ ఏస్తామన్నారు. ఏసీ ఏస్తాం, లైట్ ఏస్తాం అది ఇది అని చెప్పి 6,000కి మాట్లాడితే తీరా అతను అసలు ఏమీ లేదంట. బేబీని అందులో పెట్టి లైట్ ఆపేసి ఏసీ ఏమీ లేదు, డోర్ లాక్ వేసుకొని వెళ్ళిపోయాడంట. ఇంకా బయట రోడ్డు మీద వీళ్ళిద్దరూ కూర్చుంటే బేబీనేమో వ్యాన్లో ఉంచారంట. ఇంకా మేమైతే పొద్దున్న 5 గంటలకే వైజాగ్లో దిగిపోయామండి. ఇంక అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇంకా అక్కడ బాబుని పెట్టుకొని వాళ్ళు ఉన్నారనమాట. మేము వెళ్ళే వరకు వ్యాన్ మాట్లాడారు 8 గంటలు, తెల్లవారు 8 గంటల వరకు అని. మామూలుగా ఎంతసేపు అయినా ఉంచొచ్చు అంటే 16,000 చెప్పారనమాట. ఇంకా వాళ్ళే ఎంతసేపు అయినా ఉంచి దహన సంస్కరణ చేస్తామన్నారు. అయితే మేము ఇలా పలానా టైం అని చెప్పి ఇంకా టైం వరకే ఉన్నాం. మేమేమనుకున్నామంటే ఫస్ట్ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే మళ్ళీ బేబీ మీద పడి మహాలక్ష్మి ఏడుస్తుంది, మళ్ళీ కుట్లన్నీ ఇదైతే అసలు ఇప్పటికే తలనొప్పిగా ఉందంటుంది. ఈ టైంలో ఇంటికి తీసుకువెళ్ళటం కరెక్ట్ కాదని మేము అనుకున్నాము. ఇంకొంతమంది ఏమో ఇలా చనిపోయిన పిల్లల్ని ఎవరు కూడా తిరిగి ఇంటికి తీసుకువెళ్ళరు, అక్కడే దహన సంస్కరణలు అవి చేసుకొని వచ్చేస్తారు అని అయితే చెప్తున్నారు. మాకు ఇది ఫస్ట్ టైం అనమాట. మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఇలా జరగలేదు. మొదటిసారి ఇలా మహాలక్ష్మికే జరిగింది. ఇంకా 6,000కేమో వ్యాన్ మాట్లాడారు కదా, ఇంకో 2,000 కల్పిస్తాము, దహన సంస్కరణలు కూడా అక్కడే చేసేయండి అంటే ఇంకా సరే అన్నారు. ఇంతలో అంటే అంటే మహాలక్ష్మి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు బావాలు అక్కడే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళేమన్నారు, చివరి చూపు మహా చూసుకోవాలి కదా, మళ్ళీ లేదంటే కనీసం చివరి చూపు కూడా చూపియలేదని ఏడ్చిద్ది, మళ్ళీ మిమ్మల్నే అంటారు. అది కాకుండా ఊర్లో అసలు ఎవరు చూడలేదు, మా అమ్మ వాళ్ళు కానీ అసలు ఎవరు పెద్దగా చూడలేదు కదా, చివరి చూపు అయినా అందరూ చూస్తారు అంటే బతికి 5 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరికి చూడటానికే రాలేదు. ఇప్పుడు శవాన్ని తీసుకుని వెళ్తే వాళ్ళు చూస్తారు. ఈ పిల్లేమో కుట్లతో ఉన్నదయ్యి గుండ్లు బాదుకొని ఏడిస్తేనేమో ఇంకా వాళ్ళకి పర్వాలేదు. సో మేము ఎంత వద్దొద్దని చెప్పినా సరే అది ఇది అని చెప్పి కన్విన్స్ చేశారు. ఇంకా సరేలే ఏదో మళ్ళీ మేము డబ్బుల కోసం ఆలోచించి తీసుకువెళ్ళట్లేదు అది ఇది అని అనుకుంటారని మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి 8,500 వ్యాన్ మాట్లాడుకొని మళ్ళీ బయలుదేరమనమాట. ఇంకా సగం దూరం వచ్చాము. ఇంతలో మళ్ళీ మా మామయ్య వాళ్ళకి కాల్ చేస్తే వద్దు తీసుకురావద్దు, ఇప్పటికి ఇది ఇక్కడ ఏడుస్తుంది, మళ్ళీ తీసుకొచ్చారంటే ఇది కూడా మనకి దక్కదు, మన బంధం కాంతి ఇంకా మనకెందుకు, అక్కడ ఏమైనా చేసుకొని రండి, ఇక్కడ తీసుకొస్తే కనీసం బిడ్డ పోయాడు, ఇప్పుడు తల్లిని కూడా మనము దక్కించుకోలేము అని అయితే చెప్పారు. మహాలక్ష్మి వాళ్ళ అత్తయ్య కూడా అదే చెప్పారనమాట. ఇంకెందుకు బిడ్డ ఎలాగో పోయాడు, కనీసం అమ్మాయినైనా మనకు ఉండాలి కదా, వద్దులండి ఇంటికి తీసుకురావద్దు అనేసారు. ఇంకా మా అయితే బండి అప్పటికి సగం దూరం వచ్చి ఇంకా పక్కన ఆపి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి ఇంక అక్కడే దహన సంస్కరణలు చేపించే ముందు కూడా బేబీకి అప్పటికి చాలా లేట్ అయింది కదా, ఎప్పుడో రాత్రి 11:30 అప్పుడు చనిపోయిన బేబీ తెల్లవారి 7:30 ఆ టైం వరకు ఆ ముక్కంట బ్లడ్ కూడా వచ్చేస్తుందనమాట. అసలు బేబీ చేతిలో ఉండి నుంచి అసలు ఏడుపు ఆగలేదు ఆ బేబీని చూస్తే. నేను చిన్న వీడియో పెడతాను చూడండి. అసలు పనుకున్నట్టే ఉన్నాడనమాట, నవ్వుతూ పనుకున్నట్టే ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అసలు. అయితే లాస్ట్లో వైజాగ్ కేజీహెచ్ తీసుకెళ్ళాం కదా, అక్కడ వాళ్ళు టెస్టులు చేసి ఉమ్మ నీళ్ళు తక్కువ ఉండడం వల్ల ఈ ఎఫెక్ట్స్ అన్నీ వచ్చాయండి అని అయితే చెప్పారు. నేను అందుకని ఫస్ట్ డెలివరీ కదా, గోసాకి ఫస్ట్ విజయనగరమే వెళ్ళిపోతే మంచిదని అంటేనేమో ఇక్కడ డాక్టర్లేమో అక్కడికి వెళ్ళి ఇక్కడ వెళ్ళే చేసేది ఆపరేషనే, నార్మల్ డెలివరీ అవ్వదు, ఎందుకు అంత దూరం వెళ్ళడం అది ఇది అని చెప్పి ఇక్కడే ఆపేశారనమాట. లేదంటే అక్కడికి వెళ్ళే వాళ్ళమే, అక్కడికి వెళ్ళినా కనీసం ఈ జర్నీ తగ్గేది మాకు.
ఇక్కడి నుంచి అక్కడికి చాలా జర్నీ అండి. దగ్గర దగ్గర ఇక్కడి నుంచి విజయనగరంకి వెళ్ళాలంటే ఇది గంటన్నర జర్నీ అనమాట. చిన్న బేబీ ఎంత ఊపిరి అంబులెన్స్‌లో ఆ జర్నీయే సగం నాశనం మాకు. అది కాకుండా అంటే కేజీహెచ్‌కి వెళ్ళేసరికి వాళ్ళు సగం పట్టించుకోకపోవడం అక్కడ ఇంకొకటి అయిపోయింది. వాళ్ళు కొంచెం కేరింగ్‌గా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకొని వెహికల్ దగ్గరికి వచ్చినట్టయితే బాగున్ను. ఇప్పుడు ఆ పెట్టిన ఫోటో చనిపోయిన తర్వాత తీసింది. ఆ ఫోటో మహాలక్ష్మి చూసాక అసలు నా బాబు కాదు. నా బాబు ఇక్కడున్నప్పుడు వేరేలాగా ఉండేవాడు. అసలు నా బాబు మొహమే కాదు ఇది. మొత్తం మారిపోయిందని అయితే అంటుంది. అయితే ఆ బేబీని దహన సంస్కారం చేసుకున్నంతసేపు బేబీ కోసమే ఏడ్చాము. ఇంకా బేబీని ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా తర్వాత మహాలక్ష్మి అనమాట ఎలా తీసుకుంటుంది. అక్కడ అందరికీ తెలుసు. ఇంటికాడ అందరూ వెళ్ళారు హాస్పిటల్‌కి. అందరినీ ముందుగానే అక్కడికి వెళ్ళి ఉండమనమాట. కొంచెం అదేమైనా చేసుకునేది మళ్ళీ పక్కనుంటే ధైర్యంగా ఉంటుందని ముందుగానే అందరూ వెళ్ళి ఉన్నారు. అయితే ఇంతలో అంటే నర్సులు ఉంటారు కదా! ఆశా వర్కర్స్ ఇంకా వాళ్ళు వెళ్ళి చిన్నగా ఇలా ఇలా జరిగిందమ్మా అని అయితే చెప్పారంట. ఇంకా మేము కూడా వెంటనే బయలుదేరి నేరుగా హాస్పిటల్‌కి వెళ్ళిపోతేనేమో ఇంకా అప్పటికే ఆశా వర్కర్లు మాకు ఎదురయ్యి మహాలక్ష్మికి అయితే అంతా తెలుసు. మేము చెప్పాము. తనైతే ధైర్యంగానే ఉంది. మేము ఇప్పటివరకు ధైర్యం చెప్పొచ్చాము. మళ్ళీ మీరెళ్ళి అక్కడ ఏడవకండి. ఇలా ఏడ్చుకొని గాని మీరు ఆ పిల్ల కాడికి వెళ్లారంటే ఆ పిల్ల మళ్ళీ మొదటికొచ్చేది. ఇప్పటికే తలనొప్పి. అది కాకుండా ఆ పిల్లకి ఫీవర్ ఉంది. జ్వరం వచ్చింది. ఇప్పుడే టాబ్లెట్ ఇచ్చి వచ్చాము. సో మీరు ఎంత ధైర్యంగా ఉండి మాట్లాడితే అంత ధైర్యంగా పిల్ల కూడా ఉండిద్దని అయితే అన్నారు. కానీ మా మీద తనే ధైర్యంగా ఉందనమాట. ఇంకా మాకే తిరిగి ధైర్యం చెప్పింది. ఆ ముందు రోజు నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడే బాపట్ల రైల్వే స్టేషన్‌లోకి వచ్చాము. కాల్ చేసిందనమాట. ఇంకా అప్పుడు నేను చెప్పా ఇండైరెక్ట్‌గా ఒకవేళ బేబీ వచ్చినా రాకపోయినా ఇప్పుడే జీవితం అయిపోలేదు. ఇంకా చాలా జీవితం ఉంది. ఇలా మొదటి కానుపులు అన్నీ చాలా వరకు జరుగుతాయి. నువ్వు మాత్రం దేనికైనా సిద్ధపడి ఉండు. ఈ టైంలో ఏడ్చినా సరే మళ్ళీ కొత్త రోగాలు వస్తాయి, తగ్గవు. సో నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత మంచిదని ముందుగానే నేను కొంచెం తనని ధైర్యంగా చెప్పుంచా. ఇంకా తను అప్పుడే అర్థమైందంట. ఆహా! అంటే సీరియస్‌గా ఉంది. సో అని చెప్పి ఇంకా తను కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. దాని తర్వాత ఇంకా అందరూ కొంచెం కొంచెంగా తనకి చెప్పారంట. సో తనైతే కొంచెం గట్టిగానే ఉంది. ఇంకా మేమైతే వెళ్ళి అందరం కూడా మాట్లాడి నైట్ చెన్నై నుంచి మా అక్కే బయలుదేరింది అన్నాను కదా! ఇంకా పూర్ణ వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటే ఊరికనే ఏడుస్తుందనమాట. ఎందుకంటే బేబీతో ఎక్కువగా మహాలక్ష్మి కంటే మా అక్కయ్యే ఎక్కువ ఉందంట. సో ఇంకా పద్దాక ఏడుస్తుంటే ఒక్కతే ఉంటే మహాలక్ష్మి కూడా ఏడిపించిద్దని చెప్పి ఇంకా అక్కడ మా రెండో అక్కని కూడా ఉంచి ఇద్దరిని ఉంచి ఇంకా మేమైతే మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య, నేను, మా వారు కలిసి ఇంటికి వచ్చేసామండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా ఇక్కడే నైట్ ఉండి మార్నింగు అచ్చిత వాళ్ళ ఇంటికి వచ్చాము. అంటే మహాలక్ష్మి వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వస్తే ఇంకా పిల్లాడి వీడియోస్ అవన్నీ కూడా చూపిస్తున్నారనమాట. మా అమ్మమ్మ ఇంకా ఆ రోజే వచ్చిందంట. కనీసం సరిగ్గా మొహం కూడా చూడలేదు హాస్పిటల్‌లో. అప్పటికప్పుడు అంబులెన్స్‌లో ఎక్కించేటప్పుడు అంబులెన్స్ దగ్గరికి వెళ్ళి చూసిందంట. అదే చూడటము. ఇంక అందుకని ఇతను మా చిన్న మామయ్య వీళ్ళెవ్వరు కూడా వెళ్ళలేదు హాస్పిటల్‌కి. డెలివరీ అయ్యి 5 రోజులు హాస్పిటల్‌లో ఉన్నా వెళ్ళలేదు. ఈ మావయ్యనే కాదులెండి ఇంకా ఉన్నారు. వీళ్ళంతా అనటం ఏంటంటే కనీసము శవాన్ని తీసుకొస్తే బిడ్డని చూసేవాళ్ళు కదా! ఈళ్ళెవరు చూడలేదు. అంటే బతికున్నప్పుడు చూడకుండా చచ్చినప్పుడు చూస్తాననడం ఏటండి? పక్కన పోనీ అదేటి దూరమా విజయనగరమో, వైజాగ్‌లో ఆపరేషన్ అయిందా? పక్కనే కదా! సాలూరే కదా! వెళ్లి చూడొచ్చుగా. అదేమీ లేదు. ఇప్పుడెందుకంటే డబ్బులకి ఆలోచించి ఇక్కడి వరకు తీసుకురాలేక అక్కడే చేసుకొచ్చారని పెద్ద మళ్ళీ పుకార్లు పుట్టిస్తున్నారనమాట. ఎందుకంటే వీళ్ళు అవసరానికి రాబందులైనా సరే ఒక్కసారే పీక్కు తింటాయి. కానీ వీళ్ళు అలా కాదు. మనుషులు ఇంత బాధలో ఉండి కూడా లేనిపోయినవన్నీ చెడు మాటలన్నీ మహాలక్ష్మి వాళ్ళ అత్తకి నూరు వేసి సో లేనిపోయినవి పుట్టేస్తున్నారనమాట. అలా ఉంటారు జనాలు. ఎలాగో వచ్చాం కదా! ఇంకా తాతయ్యని, నా అమ్మమ్మని అందరిని చూసుకున్నట్టు ఉండిద్దిలే చెప్పి ఇంకా మేము ఇంటికొచ్చాం. అప్పటికి కొంచెం దాని నుంచి అయితే తేరుకున్నాం. మెయిన్ మహాలక్ష్మిని చూసాకే మాకు కొంచెం ధైర్యం వచ్చింది. తేరుకున్నాము. సో అంతా సెట్ అయిందనమాట. ఏం చేస్తాం పుట్టిన బిడ్డ ఇంకా నయం. అప్పుడే చనిపోయాడు కాబట్టి సంతోషము. ఇంక ఇంటికి తీసుకొచ్చా. మహాలక్ష్మి అంటుంది మీరు తీసుకురాకపోవడం మంచిదయిందక్క. తీసుకొస్తే మాత్రం నేను తట్టుకునేదాన్ని కాదు. పైగా ఇక్కడ హాస్పిటల్‌లో జరిగింది కాబట్టి ఏదో అలా ఉంది. ఇదే ఇంటికెళ్ళాక జరిగుంటే మాత్రం అసలు నేను ఉండేదాన్ని కాదేమో అని అంటుంది. ఎందుకంటే ఎంతమందికి పురిట్లోనే పిల్లలు చనిపోతే కనీసం చూసే అవకాశం కూడా ఉండదు. కనీసం వీళ్ళకి 5 రోజులైనా సరే తను తీరా చూసుకునే అవకాశం ఇచ్చాడు ఆ దేవుడు. అయితే మేము అందరూ చెప్పాము ఇప్పుడే జీవితం అయిపోలేదు. ఇలా మొదటి కాన్పులు చాలా జరుగుతాయి. ఇంకా జీవితం ఉంది. సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ పిల్లల్ని నువ్వు నీళ్ళు పోసుకుంటావు. మీకు ఇంకా అంతకంటే మంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుడతాడు. లేదా ఆడే మీ కడుపులో పుడతాడు. ఒకవేళ అన్ని సమస్యలతో బేబీ బతికినా సరే ఫ్యూచర్‌లో ఎప్పుడైనా ఇబ్బందే. మళ్ళీ అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడు అసలు తీసుకోలేరు కదా! అంటే హార్ట్ ప్రాబ్లము, నెక్స్ట్ ఊపిరితిత్తులు, కిడ్నీ కూడా 3 డ్యామేజ్ అయిపోయినాయటండి. అందువల్లనే సగం బిడ్డ చనిపోయిండు. లేదంటే బాగుండు. ఉమ్మ నీళ్ళు తక్కువ అవ్వడం వల్ల ఇవన్నీ జరిగినాయి. పైగా మీకు బిడ్డ కడుపుతున్నప్పుడే హార్ట్‌ది స్కానింగ్ తీసుకోమని కూడా ఇక్కడ రాసుంది. మీరెందుకు చేపించుకోలేదు అవన్నీ అడిగారనమాట. మనకేమో డాక్టర్లు ఏమీ చెప్పలేదు. వెళ్ళినప్పుడల్లా స్కానింగ్‌లు తీసి బానే ఉంది, బానే ఉంది అన్నారు. కానీ ఇవేమీ చెప్పలేదు మనకి.
సో అది ఇదైపోయిందనమాట. పైగా బేబీ పుట్టినప్పటిని ఇక్కడ డాక్టర్లు కూడా ఏమీ చెకప్లు చేయలేవు. 2 అవర్స్ బాక్స్లో పెట్టి బేబీని ఆ తల్లి దగ్గరికి ఇచ్చేసారంట. బేబీ ఉమ్మనీరు లేకుండా పుట్టింది కదా, సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని వీళ్ళు కూడా ఏమీ చెక్ చేయలేదు. సో అందరిది మనుషులు మన నుంచి డాక్టర్ల నుంచి అందరి అదేంటి నిర్లక్ష్యం ఉందన్నమాట. కానీ కడుపుకోత మాత్రం మహాలక్ష్మికి రూపాయని తీసుకెళ్ళిపోదాం అడిగి 2 టైర్లు 2 నిజంగానే 2 ఎక్కర్లు 2 ఇవే స్కూల్ లేదురా జ్వరమా అలా కర్ణానికి జ్వరం మొక్కిద్దాం. జ్వరం అయితే నాడు అంత రూపాయదా టైం బాయ్ అడిగాను డబ్బులు ఇచ్చాను. అడిగితే ఎత్తుకెళ్ళిపోతాడని. టాటా. గుడ్లు చూడు ఎలా చూస్తాను. వాడు మా అక్కి వాళ్ళ అబ్బాయి కారం చెట్లు ఉండేవారు కదా, చిన్నోడు ఆడనమాట. నాకు కూడా లో ఫీవర్, అసలు ఇదేందో తగ్గట్లేదు, ఎన్నిసార్లు వస్తుందో. ఇంకా దానికి వెళ్ళగానే హాస్పిటల్కి ఒకసారి చూపించుకోవాలి. చిన్నగా బాధ నుంచి అయితే అందరూ బయటకు వచ్చామండి. కొంచెం బాగానే ఒకసారిగానే ఉన్నాము, కానీ గుర్తొచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అనమాట. వీలైనంత వరకు మర్చిపోవడానికే ప్రయత్నిస్తాను. మెయిన్ ఏంటంటే ఇరుగు పొరుగు లేనిపోయినవన్నీ సూటిపోటు మాటలు. సో వాళ్ళు పక్కన ఉండరు, అయినా సరే ఏవేవో కథలు అల్లేసి వాళ్ళకి వాళ్ళు రాసేసుకుంటారనమాట, పుకార్లు పుట్టేస్తారు. సో అవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో చెప్తానండి ఏమైందో. ఇలాంటి జనం కూడా ఉంటారనమాట, పనికి మళ్ళీ మంద. మెయిన్ వాళ్ళ వల్లే సగం ఎంత హుషారుగా ఉందామన్నా సరే మర్చిపోదామన్నా లేనిపోయి ఏదో తెలియని బాధ, వాళ్ళు ఆడే మాటలు పుట్టించే పుకార్లే. ఇంకా ఇక్కడ హాస్పిటల్కి మహాలక్ష్మి దగ్గరికి అయితే వచ్చాము. మామూలుగా అయితే మేము ఆ 2 days ఉందాం అనుకున్నాము. ఇంకా మా అక్కయ్య వాళ్ళు కూడా నీకు కూడా లో ఫీవర్గా ఉందిగా ఉండనైతే అంది. కానీ ఎందుకనో మళ్ళీ పిల్లలు ముగ్గురే కదా ఇంటికాడ, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా బయలుదేరిపోయామన్నమాట. ముందు ఉదయం 7 గంటలకే బయలుదేరిపోదాము, మధ్యాహ్నం 1 గంటకి బండి ఉంది వైజాగ్లో ఎక్కేయాలి అని అయితే అనుకున్నాము. కానీ మా అక్క వాళ్ళు ఏమో అంత దూరం నుంచి వచ్చి కదా, హుషారు లేదు కదా, ఉండిలేని అన్నారని చెప్పి ఇంకా ఉన్నాము. కానీ మళ్ళీ ఎందుకనో సాయంత్రం నుంచి మళ్ళీ ఏదో అనిపించింది, ఇక్కడ ఉన్నా ఏం చేస్తాము, వెళ్ళిపోదాంలే పిల్లలు ఉన్నారని చెప్పి మళ్ళీ బయలుదేరిపోనమాట. ఇంకా అప్పటికప్పుడు మా అన్నయ్య వస్తే మా అన్నయ్యతో పాటు బయలుదేరి హాస్పిటల్ కాడికి వచ్చేసాము. ఇంకా మా అక్క వాళ్ళందరూ కాసేపు ఉండి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత మహాలక్ష్మి వాళ్ళ ఆయన ఇద్దరే ఉన్నారు. ఇంకా మేము కూడా 7:30 వరకు ఉండి కాసేపు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మేమైతే వచ్చేది బైక్ ఉంటే ఇంకా బైక్ వేసుకొని పేట వెళ్తున్నాం అనమాట, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి. అంటే మేము సాయంత్రం నుంచి బయలుదేరాం కదండి, నైట్ 1 గంటకి బండి ఉందంట. కానీ మా వారేమో నైట్ ఎందుకులే రిస్క్ చేయడం, నాకు ఎందుకో మనసుకు వద్దనిపిస్తుంది, వద్దన్నప్పుడు ఉండిపోతేనే మంచిది, రేపు ఉదయం 1 గంటకి బండి ఉంది, సో దానికి అందుకుని డేలో అయితే ఎక్కడైనా కూర్చొని అయినా వెళ్ళిపోవచ్చు, రిజర్వేషన్ లేదు కదా అన్నారు. వినిపిస్తున్నాయా? ఎవరు మీరు? సాత్విక రేణుకంటే ఎవరు ఎవరు తాళం వచ్చింది. సాత్విక రేణుక అబ్బో, ఏం చేస్తున్నారమ్మా బుజ్జులు? ఎందుకు? రేపు మధ్యాహ్నం ఉందమ్మా బండి. మీరు హోంవర్క్ బాగా చేస్తున్నారా, చదువుకుంటున్నారా బాగా? అక్క నేర్పిస్తున్నారా, చదువుకుంటున్నారా బాగా? తమ్ముడా? తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదమ్మా. ఎందుకంటే తమ్ముడికి పుట్టినప్పుడు సరిగ్గా చూడక వీళ్ళు కొంచెం బాగా కంగారు అయిపోయాడు తమ్ముడు. వినబడలా? ముద్దుగా బాగున్నాడా? ఏం చేస్తాం, మనకి రాసి పెట్టలేదమ్మా తమ్ముడు. తమ్ముడికి ఆరోగ్యం బాగాలేదు బాగా. తమ్ముడు లేడమ్మా మనకి. నిజంరా తల్లి, తమ్ముడికి దేవుడు అంటే చాలా ఇష్టం అంట. తమ్ముడికి దేవుడు అంటే ఇష్టం అంట, తీసుకెళ్ళిపోయాడు. అబద్ధం కదమ్మా, నిజం. నిజం రా తల్లి. సరే అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చేయమంటారు మరి?
సరే ఆ? ఏందమ్మా ఆ? పిల్లల్ని పంపించి వెళ్ళగలవా? ఒకవైపు ఏమో తాతయ్యకి సీరియస్గానే ఉంది, తాతయ్య హెల్త్ కూడా అస్సలు బాగాలేదు. ఇంకోవైపు ఏమో ఇటేమో ఇలా జరిగింది, అక్కడేమో పిల్లల్ని వదిలిపెట్టి వచ్చాం వాళ్ళకి. అంటే అప్పుడు ఇరుగు పొరుగున మా వదిన వాళ్ళు, పెద్దమ్మ, చిన్నమ్మ వాళ్ళకి చెప్పొచ్చాము, ఇంకా వాళ్ళు బాగానే చూసుకుంటున్నారంట. అయినా సరే పిల్లలు కాలేజీ స్కూళ్ళు పోతున్నాయి కదా, ఇంకెక్కడున్నా ఎంతసేపు ఇలా ఉండడమే అని చెప్పి ఇంకా బాధపడుతూనే ఉండాలి. అందుకని ఇంకా బయలుదేరిపోదామంటే నైట్ ఎందుకు రిస్క్ అంటే ఇంకెక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే, అమ్మ అయితే అసలు మరీ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూనే ఉంది. అమ్మకి తెలిసినప్పటి నుంచి మహాలక్ష్మికి తెలియకుండా మేనేజ్ చేయడం, పక్కన ఏడుపు వచ్చినా బిగబట్టుకొని అసలు అంటే పుట్టక మనవడు పుట్టాడు కదా, అదొక ఆనందం అనమాట. కానీ ఇంకా చెప్పాను, నువ్వు ఇలాగ ఏడుస్తూ ఉండకు, కొంచెం నవ్వుతూ ఆ పిల్లకి ఇంకా మనమే ధైర్యం చెప్పాలి. అది ధైర్యంగానే ఉంది, మళ్ళీ మనం ఏడ్చామంటే తను ఇంకా ఇదైపోయిద్ది, ఎంతవైనా సరే తన దగ్గర కొంచెం నవ్వుతూనే ఉండాలి, అది ఇది అని చెప్పి ఇంకా అమ్మకు కూడా అవన్నీ చెప్పామన్నమాట. ముందైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకులే, అమ్మని హాస్పిటల్లో చూసాం కదా, అంటే సాయంత్రం వరకు అమ్మ ఉందండి, ఇంకా ఆడే చూసి మాట్లాడాం కదా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తాతయ్య వాళ్ళని చూసుకొని వచ్చేద్దాంలే, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ అంటే వారాలు అనమాట, ఏదో పండుగ ఉంది వాళ్ళకి కూడా, మళ్ళీ ఆ రోజు అక్కడ ఉంటే బయలుదేరి వెళ్ళడానికి అవ్వదు, అందుకని మళ్ళీ బయలుదేరినట్టు ఇటు వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు వచ్చేసామన్నమాట. ఇంక ఇక్కడ కూడా అమ్మని అందరినీ చూసుకొని ఇంకా అందరినీ పలకరించుకొని ఆ తెల్లవారి మళ్ళీ బైక్ ఉంది కదా, 7 అయ్యేసరికి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. నేను విజయవాడలో దిగినప్పుడు తినేవి అవి తీసుకున్నాం అనమాట, ఫుడ్ ఏమీ లేకపోతే. ఇంకప్పుడే బాబు చనిపోయాడని తెలిసాక ఇంకా అసలు ఏమీ తినలేదు. బాబు చనిపోయినప్పటి నుంచి మళ్ళీ దహన సంస్కారాలు చేసినంత వరకు ఏమీ తినలేదు. మేమంటే అలా, వాళ్ళిద్దరైతే అసలు మరీ తినలేదనమాట. మా అక్కయ్య నచ్చితే ఇంకా మేము వెళ్ళాక దహన సంస్కారం చేశాక ఇంకా వాళ్ళకి కూడా తినేవన్నీ కూడా కొంచెం ఫుడ్ అవి తీసుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి. వాళ్ళిద్దరు అయితే మేము చూస్తున్నాం కదా, మంచినీళ్ళు తాగి అలాగే ఏడుస్తూ ఉన్నారనమాట ఇద్దరు కూడా. కానీ మహాలక్ష్మి మా దగ్గర కొంచెం ధైర్యంగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఎవరూ లేనప్పుడు బేబీని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుందనమాట. మేము వెళ్ళేసరికి కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఏడుస్తుంది. ఇంకా వాళ్ళ ఆయనే పక్కనుండి ఏం కాదులే, ఇంకా మనకి వయసు ఉంది కదా, మళ్ళీ మనకి మంచి బిడ్డ పుడతాడు అది ఇది అని చెప్పి ఇంకా వాళ్ళ ఆయన ఓదారుస్తున్నాడు అనమాట. ఇంకా అప్పుడు వచ్చేదేమో మేము ఉన్నాం కదా, వెళ్ళి టిఫిన్ కోసమని వెళ్ళి ఇంకా నేను కూడా చెప్పాను మహాలక్ష్మికి, ఇంకా ఏడవకు, అయిపోయింది, మనకి రాసి పెట్టలేదు, అదే అంతే అక్కడితోటి, ఇలా ఎన్ని జరగట్లేదు, చేతికి అంది వచ్చిన పిల్లలే చనిపోతున్నారు, ఏదో ఇంకా మనకి మొదట్లోనే కొంచెం ఇంకా శోకాన్ని తగ్గించడానికేమో దేవుడు ఇలా చేశాడు, ఇంతకంటే మంచి ఫ్యూచర్ ఉంది, ఇంతకంటే మంచి బిడ్డ పుడతాడు, వాళ్ళు వీళ్ళు మాటలు ఏవి పట్టించుకోమాక వాళ్ళందరూ మురిగే కుక్కల్లాగా అలాగే అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏంటంటే కాపురాన్ని నిలబెట్టేదానికంటే చెడగొట్టే మందే ఎక్కువ అనమాట. లేనిపోయినవన్నీ మాటలు చెప్పి, నేను షార్ట్ వీడియోస్లో ఒక్కొక్కరికి గట్టిగా ఇస్తానులేండి, ఇది ఇక్కడితో అయిపోలేదు, చాలామంది ఉన్నారు అలా. సో ఒక్కొక్కరికి అప్పుడు చెప్తాను, ఎందుకంటే ఒకవైపు బిడ్డ పోయిన ఇంత బాధలో ఉంటే వాళ్ళ మాటలు, వాళ్ళు పుట్టించే పుకార్లు ఎంత మనసుకు బాధను కలిగిస్తున్నాయో. అయితే మహాలక్ష్మిని అమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా అక్కడికి అచ్యుత వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళిపోతాము అన్నారనమాట. మాకు కూడా అదే మంచిది అనిపించింది, అక్కడికే తీసుకెళ్ళిపోమని చెప్పాము. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఒక్కొత్తే కదా, ఇంకా ఏడుస్తూ ఉండిద్ది అనమాట గుర్తొచ్చినప్పుడల్లా. అదే అక్కడైతే అమ్మమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, సో వాళ్ళ హస్బెండ్ అందరూ ఉంటారు కదా. మహాలక్ష్మి కూడా అదే అంటుంది, ఇక్కడుంటే ఎలాగే ఉండిద్ది లేక అక్కడికి వెళ్తే కనీసం మా ఆయన అయినా సరే అటు ఇటు కనపడుతూ ఉంటాడు కదా, కనీసం మా ఆయన చూసైనా కొంచెం బాధ తగ్గిద్ది అని చెప్పి అక్కడికే వెళ్తానంది. అసలు వాళ్ళ ఆయన అయితే ఆ బేబీ చనిపోయిన తర్వాత ఏడుపు తట్టుకోలేక గుండె ఎలా కొట్టుకునేదో, మెయిన్ నాకు వాళ్ళ ఆయన చూసి భయం వేసేది అనమాట. అక్కడ అలా కొట్టుకొని ఏడ్చేవాడు. అంటే అదొక రకంగా, అబ్బాయిలు మనమంటే బయటకు ఏడుస్తాం కానీ మగవాళ్ళు అలా కాదు కదా, అందరూ ఏడ్చారు అసలు. ఎందుకంటే బిడ్డ మొహం చూస్తే అలా ఉందన్నమాట, పనుకున్నట్టే ఉంది. ఎంత ఏడుపు వచ్చిందో, ఎంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్ళాడో. ఇంకా అక్కడి నుంచి అలా ఆయన మమ్మల్ని కాంప్లెక్స్ దగ్గర అయితే వదిలిపెట్టేశాడు. ఇంకా ఆడ నుంచి మేము బస్సు ఎక్కి నేరుగా వైజాగ్ వచ్చేసి, వైజాగ్లో మధ్యాహ్నం 1 గంటకి అక్కడే 2 గంటలకి బండి తిరుమల అక్కడే బయలుదేరుతుందంట. ఇంకా అసలు రిజర్వేషన్ లేదు కదా, తొక్కిసి ఎక్కితే మొత్తానికి సీట్లు దొరికితే ఇంకా చీరాల బాపట్ల వరకు అయితే చిన్నగా వచ్చేస్తామండి. ఇంకా రాత్రి 10:30 అలా అయింది. బాపట్ల దిగ్గానే మా తమ్ముడైతే వచ్చాడు. వెళ్ళేసరికి పిల్లలు నిద్రపోయారు. ఇంకా పూర్ణిమ కూడా అప్పటి వరకు మెలుగుతుండే, అప్పుడే పనుకుందంట. ఇంకా లేచి తలుపు అయితే తీసింది.
ఏది జరిగినా సరే ఇంకా అంతా మన మంచి కోసం అనుకోవాలి. లేదంటే ఇంకా బాధ అనిపిస్తుంది. పోనీ ఇంటికొచ్చాకైనా సంతోషం ఉందంటే అసలు ఏమీ లేదు. ఈ సంవత్సరమే కలిసి రావట్లేదేమో. ఒకదాని తర్వాత ఒకటి అసలు మనశ్శాంతే ఉండట్లేదు. ఎంత ధైర్యంగా ఉందాము అనుకున్నా సరే ఇలా ఒక్కొక్కటి అయ్యేసరికి ఏదో తెలియని ఒక బాధ వచ్చేస్తుందనమాట, దిగులు. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇక్కడ ఆపేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.